బిగ్ బాస్ నుండి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది కదా! ఒక కామన్ పీపుల్‌కి ఈసారి ఎంట్రీ ఉందని చెప్పేసి వాళ్ళు ఆఫర్ ఇచ్చారు కదా! సో ఈ వెబ్‌సైట్‌లో కూడా పెట్టమని చెప్పారు వాళ్ళ వీడియో. అంటే ఎందుకు వెళ్తున్నారో ఒక రీజన్, పర్పస్ అనేది పెట్టండి అని చెప్పేసి. అసలు బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ అంటే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అండి. హ్మ్. అంటే డిపెండ్స్ ఆన్ టాస్క్స్ కావచ్చు, డిపెండ్స్ ఆన్ మన హోస్ట్ నాగార్జున గారిది సాటర్డే ఆర్ సండే ఫన్ టైం కావచ్చు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్. హ్మ్. అంటే మీరు అప్లై చేసారా? లేదండి, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఇన్ కేస్ మీకు ఆపర్చునిటీ వస్తే మీరు వెళ్తారా? లేకపోతే వస్తే డెఫినెట్‌గా వెళ్తాం. బట్ రాదని నాకు తెలుసు కాబట్టి సైలెంట్. ఓకే. అంటే లైక్ బిగ్ బాస్ ఒక రకంగా యూజ్‌ఫుల్ అంటారా? వేస్ట్ అంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ బెస్ట్ అంటారా, వేస్ట్ అంటారా అంటే దేనికి ఏం చెప్తామండి. ఏదో టైం పాస్ ఒకటి ఉండాలి, ఒక ఆల్టర్నేట్ ఉండాలి. స్ట్రెస్ నుంచి బయటికి రావాలి అంటే ఆడ గొడవలు చాలా బాగుంటాయి. దట్టు నామినేషన్ టైంలో కాబట్టి ఆ క్లిప్స్ వరకు బాగానే చూడొచ్చు. ఇంకా టాస్కులు కొన్ని కొన్ని బాగుంటాయి. అండ్ స్ట్రాటజీ ఏదైతే మెయింటైన్ చేస్తారో అది రియల్ లైఫ్లో కూడా మనం మెయింటైన్ చేయొచ్చు కదా, అంటే ఫాలో అవ్వచ్చు కదా అని ఒక చిన్న క్లూ వస్తుంది. హ్మ్. అంటే ఇప్పటిదాకా బిగ్ బాస్ 8 సీజన్స్ అయ్యాయి కదా! మీ ఫేవరెట్ సీజన్ ఏది? 4 అండి. 4ఆ? అండ్ ఫేవరెట్ కంటెస్టెంట్? కౌశల్ గారండి. కౌశల్ గారు. అండ్ హోస్ట్? ఎన్టీఆర్ గారండి. ఓహ్! ఆఫ్ కోర్స్ అందరూ మోస్ట్‌లీ ఎన్టీఆర్ గారే అంటున్నారు. సో ఈసారి బిగ్ బాస్ వస్తే మీరు చూస్తారా రెగ్యులర్‌గా? రెగ్యులర్గా కాదండి, చెప్పాను కదా, కొట్టుకునే టైం నామినేషన్ టైం ఒకటి. అండ్ సాటర్డే హోస్ట్ ఎవరైతే వచ్చి వాళ్ళ రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వార్న్ చేయడం కానీ అది బాగుంటుంది, ఇంట్రెస్టింగ్. అండ్ సండే కాస్త ఫన్నీ టాస్క్స్ ఉంటాయి, అవి బాగుంటాయి.